హలో అండి. వెల్కమ్ టు కిన్యూస్ క్రియేటివ్ వరల్డ్. యూట్యూబ్‌లో ఇది నా ఫస్ట్ వీడియో. నా ఫేవరెట్ కలర్ బీడ్స్‌తో హ్యాండ్ మేక్ చేశాను. కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మర్చిపోకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? నేను 8 mm పర్పుల్ కలర్ బీడ్స్ అలాగే 0.6 mm ప్లాస్టిక్ వైట్ తీసుకున్నాను. ఫస్ట్ వీడియోలో చూపించినట్టు 5 బీడ్స్ తీసుకొని ఒక సర్కిల్ని ఫామ్ చేశాను. 4 బీడ్స్ని వేసి 5th బీడ్ని రెండు వైపులా కనెక్ట్ చేశాను. మనకి 5 బీడ్స్తో ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది వీడియోలో చూపించినట్టు. చూడండి ఇలా సర్కిల్లా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ నుంచి నేను 5 బీడ్స్ తీసుకొని ఒకవైపు 2 బీడ్స్ ఇంకోవైపు 2 బీడ్స్ వేసుకొని ఇంకో బీడ్ని రెండు వైపులా కనెక్ట్ చేసుకుంటున్నాను. ఆపోజిట్ సైడ్స్ నుంచి వైర్ని కనెక్ట్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్టు. మనకి ఇక్కడ 6 బీడ్స్తో సర్కిల్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ లెఫ్ట్ సైడ్ 2 బీడ్స్ రైట్ సైడ్ 2 బీడ్స్ వేసుకొని ఇంకొక బీడ్ని బోత్ సైడ్స్ కనెక్ట్ చేసుకోవాలి. వీడియోని చాలా కష్టపడి చేశాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. ఇలా మనం 6 లైన్స్ ఫామ్ చేసుకోవాలి. 6 లైన్ తర్వాత 7th లైన్కి నేను ఏం చేస్తానంటే రెండు వైపులా 2 బీడ్స్ తీసుకోకుండా 5 బీడ్స్ని తీసుకొని ఒకవైపు 4 బీడ్స్ ఇంకోవైపు 1 బీడ్ తీసుకుంటున్నాను. నా లెఫ్ట్ సైడ్ 4 బీడ్స్ రైట్ సైడ్ 1 బీడ్ తీసుకొని 4th బీడ్తో రెండు వైపులా కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే థ్రెడ్ సెకండ్ లైన్ ఫామ్ చేయడానికి వీలుగా ఇటువైపు టర్న్ అవుతుంది. ఇప్పుడు నేను సెకండ్ లైన్ని ఫామ్ చేస్తున్నాను. సెకండ్ లైన్ ఫామ్ చేయడానికి నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్లో 5 బీడ్స్ కూడా తీసుకొని 5th బీడ్ని నేను బోత్ సైడ్స్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనకి సెకండ్ లైన్లో సర్కిల్ ఫామ్ అయింది. ఇలా మనం లాస్ట్ వరకు చేసుకోవాలి. ఇది మనకి ఫస్ట్ లైన్తో కనెక్ట్ అవ్వడానికి సెకండ్ లైన్. ఇక్కడ 3 బీడ్స్ని నేను బేస్ చేసుకొని ఇంకో 3 బీడ్స్తో సర్కిల్ ఫామ్ చేస్తాం. అంటే వీడియోలో చూపించినట్టు రైట్ సైడ్ థ్రెడ్ని 2 బీడ్స్లో కనెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ థ్రెడ్లో ఇంకో 3 బీడ్స్ యాడ్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ ఆల్రెడీ 3 బీడ్స్ మనకి సర్కిల్లో ఉన్నాయి. సో ఇంకో 3 బీడ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ 3 బీడ్స్ని మనం లెఫ్ట్ సైడ్లో యాడ్ చేసుకొని థర్డ్ బీడ్తో బోత్ సైడ్స్ కనెక్ట్ చేసుకుంటాం. సింపుల్. ఇదే ప్రాసెస్లో మనం లాస్ట్ వరకు సర్కిల్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళడమే. రైట్ సైడ్ థ్రెడ్ని 3 బీడ్స్తో కనెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ థ్రెడ్ని ఇంకో 3 బీడ్స్తో కనెక్ట్ చేసుకోవడమే. అలా మనం సెకండ్ లైన్ని కంప్లీట్ చేసేయచ్చు. నేను అలా సెకండ్ లైన్ లాస్ట్ వరకు కంప్లీట్ చేశాను. ఈ లాస్ట్ సర్కిల్ని ఫామ్ చేసేటప్పుడు మాత్రం మనం లెఫ్ట్ సైడ్ కాకుండా 3 బీడ్స్ని రైట్ సైడ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు థర్డ్ లైన్ ఫామ్ చేయాలి కదా, మనకి థ్రెడ్ అనేది సైడ్కి రావాలి. సో మనం ఇప్పుడు చూడండి థ్రెడ్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ బీడ్తో నా రైట్ సైడ్ థ్రెడ్ని కనెక్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ సర్కిల్ ఫామ్ చేయడానికి 2 బీడ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకో 4 బీడ్స్ని నేను లెఫ్ట్ సైడ్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ 4th బీడ్ని బోత్ సైడ్స్ కనెక్ట్ చేసుకుంటే సర్కిల్ ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ నుంచి మనం సెకండ్ లైన్ ఎలా ఫామ్ చేసామో 3 బీడ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి అదే ఫాలో అవుతాం. రైట్ సైడ్ 2 బీడ్స్ కనెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ 3 బీడ్స్ యాడ్ చేసి థర్డ్ బీడ్ని బోత్ సైడ్స్ కనెక్ట్ చేస్తాం. ఇలా
పై వరకు కంప్లీట్ చేసుకోవడమే. ఇక్కడ మనకి బేస్ 3 బీడ్స్ లేవు, ఓన్లీ 2 బీడ్సే ఉన్నాయి. అది కూడా సర్కిల్ ఎండ్ అయిపోయింది, లైన్ ఎండ్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ థ్రెడ్లో 4 బీడ్స్ తీసుకుంటాం. మనకి 2 బీడ్సే బేస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 4 బీడ్స్ తీసుకుంటాం. 3 బీడ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ 1 బీడ్ రైట్ సైడ్. థర్డ్ బీడ్తో బోత్ సైడ్స్ కనెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి హార్ట్ షేప్ కోసం మనము కర్వ్ ఇవ్వాలి కాబట్టి 6 బీడ్స్తో కాకుండా 5 బీడ్స్ సర్కిల్ని కంప్లీట్ చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ 4 బీడ్స్ తీసుకొని 4th బీడ్తో సర్కిల్ని కంప్లీట్ చేస్తాం. చూడండి ఇక్కడ 5 బీడ్స్తో మనకి సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం సెకండ్ లైన్ ఎలా అయితే ఫామ్ చేస్తామో అలాగే 3 బీడ్స్ని బేస్ చేసుకొని ఇంకో 3 బీడ్స్తో సర్కిల్ని ఫామ్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఎందుకు ఇటువైపు వేస్తున్నానని చూడండి, ఇక్కడ థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది కదా, సో నేను లైన్ని ఫిక్స్ చేస్తున్నాను. దానికోసం 2 టైమ్స్ టైట్గా టై చేసుకొని సర్కిల్లో ఉన్న బీడ్స్తో రిమైనింగ్ థ్రెడ్ని సెక్యూర్ చేసుకోవడమే. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. చాలా వీడియోస్ నేను చూసాను, ఎలా ఫిక్స్ చేయాలని ఎవరు చెప్పట్లేదు ఎందుకో మరి. బట్ మనం కరెక్ట్గా సెక్యూర్ చేసుకోకపోతే మొత్తం బ్యాగ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. వేరు కదా, తొందరగా టై ఊడిపోతుంది అన్నమాట. సో సెక్యూర్గా ఉందనిపించాక నేను ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటున్నాను. వీడియో చాలా కష్టపడి చేస్తాను. కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, అండ్ లైక్ చేయండి. మళ్ళీ కొత్త థ్రెడ్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. నేను ఈ బీడ్స్ని ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను, beadbox.in ఇన్స్టా పేజ్లో. నాకు 50 పీసెస్ 18 రూపీస్ అరౌండ్ పడింది. అంటే 25 స్ట్రిప్స్ తీసుకుంటే వాళ్ళు ఆఫర్ పెట్టారు. ఐ థింక్ ఇప్పుడు కూడా ఆఫర్ ఉంది, మీరు కావాలంటే తీసుకోండి. బీడ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే పర్సనల్గా నచ్చాయని చెప్తున్నాను, ప్రమోషన్ కోసం కాదు. అండ్ నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను సేమ్ ప్రాసెస్. 3 బీడ్స్లో కనెక్ట్ చేశాను ఫస్ట్ థ్రెడ్ని. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ థ్రెడ్లో మళ్ళీ 3 బీడ్స్ వేసుకొని కంటిన్యూ చేస్తాం. సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఇది నా ఫస్ట్ లెంతీ వీడియో యూట్యూబ్లో. ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే తప్పకుండా, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చివరి లైన్ వచ్చేసరికి మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ తీసుకుంటాం 3 బీడ్స్. బ్యాక్ చేయడం కష్టమేమి కాదు, కానీ చాలా ఓపిక కావాలి. బట్ ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాకైతే ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్. మీకు కూడా ఉంటే ట్రై చేయండి. అనుకుంటాం ఇవన్నీ చూడడానికి బాగుంటాయి కానీ నా వల్ల కాదు అని, బట్ ఒకసారి చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే ఫ్రీ టైం చాలా తక్కువ. నేను స్కూల్కి వెళ్తాను డే టైంలో, సో ఈవినింగ్ టైం ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. క్రాఫ్ట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ మనం పైకి మరి వెళ్ళకూడదు, ఈ సర్కిల్ని దాటి హార్ట్ షేప్ వస్తుంది, కర్వ్ అక్కడితో స్టాప్ అయిపోతుంది. సో మనం ఇక్కడితో సర్కిల్ని ఆపేయాలి. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా ఎఫర్ట్స్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఛానల్లో ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలో కామెంట్ చేయండి. ఏవైనా క్రాఫ్ట్స్ కానీ, డ్రెస్ డిజైన్స్ కానీ, ఆర్ట్ జ్యువెలరీ, ఇవన్నీ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్లీ చేస్తూ ఉంటాను. ఛానల్లో ఎలాంటి వీడియోస్ చేయాలని కామెంట్ చేయండి.
ఇది మన లాస్ట్ లైన్ కర్వ్ షేప్ రావడానికి మనం ఇక్కడ 5 లైన్స్తో సర్కిల్ని ఫామ్ చేస్తాం. 5 బీట్స్ సర్కిల్ని ఫామ్ చేస్తాం. అక్కడ 4 కాకుండా నేను 3 తీసుకుంటున్నాను. మనకి అక్కడ కర్వ్ షేప్ రావాలి. 5 బీట్స్ సర్కిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా 6 బీట్స్. చాలా టైం పట్టింది నాకు ఇది చేయడానికి. వీడియో 10 మినిట్స్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇక్కడ కూడా నేను 6 బీట్స్తోనే సర్కిల్ ఫామ్ చేస్తున్నాను. ఎండింగ్ వచ్చేసింది. ఇది 6 బీట్స్తో సర్కిల్ ఫామ్ అయిపోయింది. మనకి ఇది లాస్ట్ సర్కిల్. ఇది మళ్ళీ మనం 5 బీట్స్తో కంప్లీట్ చేసుకుంటాం. అంతే. 2 బీట్స్ వేసి నేను దీన్ని సెక్యూర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి హార్ట్ షేప్ హాఫ్ వచ్చింది. ఇంకో హాఫ్ మనం సేమ్ ఇటువైపులాగే అటువైపు కూడా కంప్లీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కంప్లీట్ చేసి పెట్టాను. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. కంప్లీట్ హార్ట్ షేప్ ఎలా ఉందో చూడండి. పార్ట్ 2లో కంప్లీట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.